హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్. ఈరోజు మన శ్రావణి ఏదో ఐటెం అయితే చేస్తుందో ఇప్పుడు కనుక్కుందాం. ఏం చేస్తున్నావు శ్రావణి? అటుకులు ఉప్మా చేస్తున్నాను మామ. ఈ వర్షాకాలానికి వేడి వేడిగా ఉప్మా చేసుకుంటే అటుకులు ఉప్మా చాలా బాగుంటది. అవునా? చూసారు ఫ్రెండ్స్, చూసారు కదా, మన శ్రావణి అయితే అటుకులు ఉప్మా అయితే చేస్తుందన్నమాట. ఎలా ఉంటుంది దాంట్లో, ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. ఓకే, ఈ వర్షానికి అయితే చాలా వేడిగా ఉప్మా తింటే చాలా బాగుంటుంది చాలా కదా. బాగుంటది ఈ వర్షాకాలంకి ఉప్మా. ఈ రోజు అటుకులు లాగ్ ఇదే ఉప్మా. అటుకులు ఉప్మా. ఎలా ఉంటుంది టేస్ట్ చూద్దాం ఒకసారి. మరి దాంట్లోకి ఏమేమి వేస్తున్నావు ఒకసారి చెప్తావా? చెప్పు అయితే ఏమేమి వేస్తున్నావు దాంట్లో? వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, మిరపకాయలు, వెండి మిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, నెయ్యి, మన నానబెట్టుకున్న అటుకులు, అంటే దానికి తగ్గ సాల్ట్. ఇవి వచ్చి ఉప్మాకి ఎర్రగడ్డలు, టమోటా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మన శ్రావణ అయితే ఇప్పుడు ఉప్మా రెడీ చేయడానికి అయితే అటుకులు ఉప్మా రెడీ చేయడానికి అయితే సిద్ధం చేసుకుంటుంది అన్నమాట. రెడీ చేసుకుంటుంది. ఓకే, చూద్దాం ఎలా ఉందో ఉప్మా టేస్ట్ ఎలా ఉందో నేను తిని చూపిస్తాను. నానబెట్టుకున్న అటుకులు అయితే ఇలా కలబెట్టుకోవాలి. గోలాగా వచ్చింది శ్రావణి. ఇంకా ఉప్మాకి అయితే ఇంకా బాగా వస్తుంది. మన సేమ్ ఉప్మా ఎలా ఉంటుందో రవ్వ ఉప్మా అలాగొచ్చేస్తుంది. ఇంకా నేర్చుకున్నావు వంటలు నువ్వు? మా అక్క చెప్తుంటే నేర్చుకున్నాను మామ. నిన్న పుట్టగొడుగులు కూర వండావు, మునక్కాయలు, మునగాకు అవన్నీ చేస్తేవి. అటుకు అది మరి గుర్తుంటాయి నీకు ఇప్పుడు వంటలు అవి? గుర్తుంటాయి. ఎవరిని వచ్చి చేస్తావా? ఎవరిని వచ్చి ఫ్యాన్స్ అడిగితే చేస్తావా? చేస్తా, తప్పకుండా మర్చిపోయి ఉంటావా? చేస్తాము, నా ఫ్యాన్స్ వస్తే చేస్తాను. సరే అయితే అయితే వేడి వేడిగా ఈ వర్షం చూడడం ఫ్రెండ్స్ ఎలా ఉంది. గాలి తోలుతుంది, పడుతున్నాయి చూడు చినుకులు. మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది. మనకైతే ఇప్పుడు సరుకులు అన్ని రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనం పొయ్యి మీద బాండం సెట్ అయితే పెడుతున్నాం. నూనె ఎత్తుకోమమ్మా. ఇప్పుడైతే నూనె అయితే పోస్తున్నాం. బువ్వ, అటుకులు బువ్వ, ఇది ఎక్కువ శక్తి కదా. శక్తి అటుకులు తింటే బాగా శక్తి. అబ్బా చలేస్తుంది ఫ్రెండ్, చాలా చాలా చలేస్తుంది. చూసారా మా లిల్లీ గాడే పొయ్యి కన్నా ఎలా ముడికినేసిందో. ముడికినేసింది చలికి. వర్షాకాలం కదా, అందుకే చిన్నగా ముడికినేసింది. చూడు ఎట్లా ముడికినేసిందో. వేడివేడిగా ఇప్పుడు అటుకులు ఉప్మా తినబోతున్నాం. రెడీ అయితే చేస్తుంది శ్రావణి ఈ వర్షాకాలానికి. నూనె పోసిన తర్వాత నెయ్యి అయితే పోసుకోవాలి. బాగా వేడికితే నెయ్యి పోసిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలి. మిరపకాయలు, ఎండుమిర్చి, గంటి పచ్చెనగపప్పు, పచ్చెనగపప్పు వేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఎంత బాగా వాడుతా ఉన్నాయో. మా లిల్లీ గారు చూస్తుంది, వంటలు నేర్చుకుంటుంది. అన్ని వేసిన తర్వాత ఈ వేరుశనగపప్పు అయితే వేయాలి. కరివేపాకు లాస్ట్ లో వేసుకోవాలి, ఎందుకంటే మారిపోతుంది. ఈ వర్షాకాలంకి చేసుకుంటే చాలా బాగుంటది ఉప్మా, అటుకులు ఉప్మా.
ఇప్పుడైతే వెరగడ్లు అయితే వేసుకోవాలి. వెరగడ్లు అయితే వాడిపోయాయి. ఇప్పుడైతే మనం టమోటా ముక్కలు అయితే వేస్తున్నాం. టమోటాలు అయితే వేగిపోయినాయి, వాడుకున్నాయి. మనం నానబెట్టుకున్న అటుకులు అయితే వేస్తున్నాం. అటుకులు ఉప్మా. వేసిన తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నాం. మనకి దగ్గ సాల్ట్ అయితే వేయాలి. ఫ్రెండ్స్, అటుకులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా మామకి అయితే పెడుతున్నా. ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చేయమమ్మా. టచ్ చేస్తానులే. టేస్ట్ టచ్ చేసేస్తాను. వేడి వేడిగా ఉప్మా. ఓకే ఫ్రెండ్స్, అటుకులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి, అన్ని పదార్థాలు అయితే వేస్తున్నది. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి తిని చూస్తాను. ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూడబోతున్నాం. అటుకులు ఉప్మా సూపర్. అసలు ఈ వానకి ఈ అటుకులు ఉప్మాకి వేడి వేడిగా చాలా బాగా వేడి చేసింది వేడిగా శ్రావణి. తింటే ఇంకా చాలా బాగుంటది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ రోజు వీడి ఇదే. ఈ వర్షాకాలం ఉప్మా చేయమని చెప్పిన ఉప్మా రెడీ చేసేసి నాకు పెట్టేస్తామాట. ఈ వర్షాకాలానికి లాగైతే ఇదే అటుకులు ఉప్మా. వేడి వేడిగా చేసుకుని తినాలి ఏదైనా వర్షాకాలానికి. ఓకే, చూసారు కదా, నేను మా అమ్మ ఎప్పుడు రవ్వ ఉప్మా చేసేది. ఫస్ట్ టైం నేను ఇప్పుడు అటుకులు ఉప్మా అయితే తింటున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే అటుకులు ఉప్మా చేసింది, అటుకులు అయితే మనకు బలాన్ని ఇస్తుంది. అందులో చిన్న పిల్లకాయలకు కూడా అంటే ఇష్టం. అందులో చిన్న పిల్లకాయలకి వేసిన వస్తువులు అయితే వేరుశనగపప్పు, మన పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు అన్ని వేసాం కదా. మనం అన్ని పదార్థాలు అయిన తర్వాత ఇంకా బలం అనేది బాగుంటుంది అనమాట వేసుకుని తింటే. ఇలానే ఇంకా ఇంకా మీ ముందుకు మంచి మంచి వ్లాగ్ వీడియోస్ తో ముందుకు వస్తాము. కొత్తగా వచ్చిన మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మంచి మంచి వీడియోలతో శ్రావణి ముందుకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.